అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. మే 27 తారీఖు మంగళవారం రోజున కుంభరాశి వారి ఇంట్లో ఒక విద్వాంసం అయితే 100% జరుగుతుంది. ఇక కుంభరాశి వారి ఇంట్లో ఒక విద్వాంసాన్ని అయితే మీరు సృష్టించబోతున్నారు. అయితే కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. తప్పకుండా మధ్యాహ్నం 2:50 తర్వాత కుంభరాశి వారి ఇంట్లో ఒక వ్యక్తి అయితే విద్వాంసాన్ని సృష్టించబోతున్నారు. ఇంతకీ కుంభరాశి వారి ఇంట్లో ఏ వ్యక్తి విద్వాంసాన్ని సృష్టించబోతున్నారు? కుంభరాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి? కుంభరాశి వారికి జరిగేటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలోనే 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు. ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడైనా సరే జీవితంలో ముందుకు ఎదగాలి అంటే, పై స్థాయిలో ఉండాలి అంటే, 10 మంది చేత మంచి ప్రశంసలు పొందాలి అంటే, నానబెట్టి నలుగురిలో కలిసి నవ్వుతూ ఉండాలి, నవ్విస్తూ ఉండాలి అని అనుకుంటారు. అలాంటి వీరు ప్రతి దాంట్లో కూడా చాలా మంచిగా, అంటే దేన్నైనా సరే చాలా క్షుణ్ణంగా ఆలోచించి నిర్ణయాలను అయితే తీసుకుంటూ ఉండాలి. దేనిని అంటే ఏ విషయంలో కూడా తొందరపాటు అనేది ఉండదు. తొందరపాటు నిర్ణయాలను అస్సలు కూడా కుంభరాశి వారు తీసుకోరు అని చెప్పుకోవచ్చు. అలానే చిన్న చిన్న విషయాలకి అస్సలు రియాక్ట్ అవ్వరు. వీరు చాలా మంచి వ్యక్తులు, మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తులు కూడా. అలానే వీరు ఏ పని చేసినా కూడా దానికంటూ ఒక ప్రత్యేకతను కూడా సృష్టిస్తుంటారు. ఒక ప్రత్యేకమైనటువంటి పొజిషన్లో కూడా ఉంటారని కూడా ప్రయత్నిస్తుంటారు. ఏదైనా సరే వినూత్నంగా చేయాలి, వినూత్నమైనటువంటి ఆలోచనలు ఉండాలి, వినూత్నంగానే ఉండాలి అని అనుకుంటారే తప్ప ఎప్పుడు కూడా ఏదో చేశామా అంటే చేశాము అన్నట్టుగా ఉండరు. ప్రయాణాలలో కాస్త జాగ్రత్త, ఆరోగ్యం విషయంలో కూడా మీకంటూ జాగ్రత్త అనేది చాలా అవసరం. కొంత జాగ్రత్తలు తీసుకోవడం వలన మంచి ఫలితాలను పొందవచ్చును. జీవితంలో ముందడుగు వేసి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ సమయంలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి, కానీ అస్సలు భయపడరు. ఒక పని చేయాలి అనుకున్న, ఒకసారి ఎదగాలి అనుకున్న, జీవితంలోని ఎప్పుడైనా సరే ముందడుగు వేయాలి అనుకున్నా కానీ 100% కూడా వీరు అంటే ఏమాత్రం కూడా ఆలోచించరు. ఆలోచన అనేది అస్సలు ఉండదు. ఇంకా ఆలోచనే ఉండదు. 100% కూడా వీరు ముందడుగు వేస్తూనే ఉంటారు. ఏదైనా సాధించాలి అనుకుంటే అది 100% సాధించేంత వరకు కూడా నిద్రపోరు. ఎన్ని కష్టాలు ఎదురైనా 100% ఆ యొక్క లక్ష్యాన్ని తప్పకుండా చేరుకునే ఉంటూ ఉంటారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కావచ్చు, రాజకీయ రంగ నాయకులకు కావచ్చు, సినీ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకు కావచ్చు, ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు కావచ్చు, ఏ రంగంలో ఉన్నవారైనా సరే ఈ సమయంలో మాత్రం అంటే పై అధికారుల నుండి ప్రశంసలను అయితే అందుకుంటారు. వీరి మాట తీరు, వీరి యొక్క గంభీరత్వం, అలాగే వీరి నిజాయితీ అనేది 10 మందికి మంచి అంటే చాలా బాగా ఉంది వీరి మాట తీరు అని 10 మందికి నిజం అనిపిస్తుంది. మీరు చేసేది ఏదైనా సరే 10 మందికి 100% నిజం అని కరెక్ట్ అనిపిస్తుంది. అలానే నాయకత్వమైన లక్షణాలను కలిగి ఉంటారు. తప్పు ఎవరు చేసినా సరే శిక్ష మాత్రం వారికి పడవలసిందే అంటారు. కానీ తమ వ్యక్తిగత అని చెప్పి ఎప్పుడు కూడా వెనకేసుకొని రారు. సొంత వారైనా పరాయి వారైనా సరే ఒకేలాగా శిక్ష ఉండాలి అని అనుకుంటారు తప్ప వారికి ఉన్నటువంటి పేరు, పలుకుబడిని ఏమాత్రం కూడా ఉపయోగించి తప్పుని ఒప్పు చేయాలని చెప్పి ఎప్పటికీ చూడరు. అలాంటి నిజాయితీని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు కుంభరాశిలో జన్మించిన వారు. అలాగే చాలామంది కుంభరాశిలో జన్మించిన వ్యక్తులని ఇలా అనుకుంటుంటారు, అంటే ఈ రాశికి అధిపతి శనిదేవుడు కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వారి వ్యక్తులకి ఎప్పుడు కూడా ఏదో సమస్య వస్తూనే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఏం బాగాలేదు, శనిదేవుడు వారిపైన ఎప్పుడూ కూడా ఆగ్రహంగా ఉంటాడు అని అది అసలు అసత్యం అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఎప్పుడైనా సరే శని భగవానుడు అందరికీ సమానమైనటువంటి న్యాయాన్ని ఇస్తుంటాడు, సమానమైనటువంటి న్యాయాన్ని చెబుతూ ఉంటాడు.
ఒకవేళ తప్పు ఎవరు చేసినా సరే ఆ తప్పుకి శిక్ష మాత్రం పడాలి అన్నట్టుగానే ఉంటారే తప్ప తప్పు చేయని వారికి ఏమాత్రం కూడా ఎప్పుడు కూడా శిక్ష వేయరు, ఏ రాశి వారికైనా సరే. అలానే ఒకవేళ కుంభరాశిలో కనుక జన్మించిన వ్యక్తులకి శని భగవానుడి అనుగ్రహం కనుక ఉంది అనుకోండి, ఇక రాత్రికి రాత్రే ధనవంతులుగా మారే అవకాశం కూడా 100% ఉంటుంది. ఆ విధానంగా ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే చాలా అద్భుతమైనటువంటి గోచారం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఏ విషయంలో చూసుకున్నా సరే, తెలివితేటలు అయితే విషయంలో చూసుకున్న, పనితీరులో చూసుకున్న, ఏ విషయంలో చూసుకున్నా సరే పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే వీరికి మంచి తెలివితేటలు ఉంటాయి, మంచి నడవడిక కూడా ఉంటుంది. 10 మందిలో ఎలాగా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడుకోవాలి, ఎప్పుడు ఎలా బిహేవ్ చేయాలి అనేటువంటి ఆలోచన విధానంలో కూడా వీరికి మంచి గ్రిప్ అనేది ఉంటుంది. అంతేకాదు వీరే కాదు, వీరితో ఉన్నటువంటి వారి కావచ్చు, వీరి చుట్టాలు, బంధువులు, ఫ్రెండ్స్, ఇలా ఎవరైనా కూడా అందరిలో మంచి పొజిషన్లో ఎదగాలి అని ఆలోచించే వ్యక్తులు వీరు. కానీ కొంతమంది కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మాత్రం కష్టాలు అనేవి తప్పవు. కానీ కష్టాలు వస్తున్నాయి అంటే 100% వారు ఎదుగుదలకి దగ్గరలో ఉన్నారని గుర్తుపెట్టుకోండి. అంటే జీవితంలో ఎదగడానికి చాలా దగ్గరలో ఉన్నారని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి జీవితంలో ఎదుగుతున్నారు అంటే రాయిని శిల్పంలాగా చెక్కేటప్పుడు చాలా కష్టం ఉంటుంది. కానీ ఒకసారి చెక్కిన తర్వాత ఆ శిల్పం 10 మందికి కూడా పసందయ్యేలాగా ఉంటుంది, అందరికీ నచ్చుతుంది. అదేవిధంగా ఒకవేళ మనకు కష్టాలు ఎదురవుతున్నాయి, ఎన్ని పూజలు చేసినా, ఏం చేసినా సరే, దాన ధర్మాలు చేసినా, ఎన్ని మంచి పనులు చేసినా ఇంకా కష్టాలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి అంటే 100% కూడా మీకు రాబోయే రోజులలో రాజయోగం ఉందని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఏది జరిగినా మన మంచికి అనుకోవాలి. ఇలా పాజిటివ్గా ఆలోచిస్తూ మీ ప్రయత్నాలు మీరు చేస్తూ పోతే ఏదో ఒక రోజు మీరు ఊహించిన విధానంగా ప్రతిఫలన అయితే పొందుతారు. ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల ఇంట్లో ఏ వ్యక్తి విధ్వంసాన్ని సృష్టిస్తారు అంటే కనుక మీ యొక్క బ్లడ్ రిలేషన్లో ఉన్నటువంటి వ్యక్తులే. మీకే తెలియకుండా మీ ఇంట్లోనే విధ్వంసాన్ని సృష్టిస్తారు. ఖచ్చితంగా ఆ విధ్వంసం అనేది మీ పైనకి మాత్రం రాదు. ఎప్పుడైనా సరే ఎవరు తీసుకున్న గోయెత్తులో వాళ్ళే పడతారు అనేటువంటి సామెత ఊరికేనే పుట్టలేదు. కాబట్టి ఎవరిని మిమ్మల్ని చెడు చేయాలని చూస్తారు, ఎవరైతే మిమ్మల్ని చెడుగా చూడాలని చూస్తారో వారే మిమ్మల్ని దగ్గరికి తీస్తారు. ఆ వ్యక్తులే మిమ్మల్ని అద్భుతంగా ఉండేలాగా చూస్తారు. ఆ వ్యక్తి కళ్ళ ముందే మీరు ఎవరైతే ఒక పత్రాన్ని కోరుకుంటారో ఆ వ్యక్తి కళ్ళ ముందే మీరు ఇంకా అలలాగా ఎగుస్తూ మంచిగా సంపాదిస్తూ మంచిగా జీవిస్తారు. కనుక మంచితనం, మంచిగా ఉండే వారిపైన అనవసరంగా నిందలు వేయాలన్నా కానీ ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళే పడుతూ ఉంటారు. ఈ యొక్క కుంభరాశి వారి ఇంట్లో ఇలా సొంత వారే పరాయి వాళ్ళలాగా ఇంకెవరు అని చెప్పి కూడా వీరి ఇంట్లో విధ్వంసాన్ని సృష్టించారు. సొంత వ్యక్తులే వీరి యొక్క ఎదుగుదలను చూడలేనటువంటి వ్యక్తులే విధ్వంసానికి పాల్పడుతూ ఉంటారు. కానీ అలాంటి ప్రయత్నాలు చేసినా కూడా మీకు భగవంతుడు ఎల్లవేళలా తోడు ఉంటాడు. మీరు చేసిన మంచి పనులు మీకు ఎప్పటికీ కూడా వెళ్ళదని గుర్తుపెట్టుకోండి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా మధ్యాహ్నం 2:54 తర్వాత మాత్రం జరిగేది ఇదే. 100% కుంభరాశి వారు ఎక్కడున్నా సరే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు భయపడవద్దు. మనమే తప్పు చేయనప్పుడు అసలు భయపడవలసిన ప్రసక్తే లేదు. చేసే పనిలో నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం అనేది ఉంటే మనకు ఏ దుష్ట శక్తి కూడా ఏమీ చేయలేదని గుర్తుపెట్టుకోండి. ఇక మీకు కష్టపడితే ప్రతిఫలం అయితే అద్భుతంగా ఉంటుంది. కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి కూడా ఉద్యోగ ప్రయత్నాలు అనేవి కూడా విజయవంతం అవుతాయి. కార్యాలయంలో కూడా అనుకూలమైనటువంటి ప్రతికూల పరిస్థితులు కూడా తొలగిపోయి అనుకూల పరిస్థితులు అనేటివి కూడా మీకు ఈ సమయంలో సాధ్యమవుతాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా 10 మందితో ప్రశంసల వర్షాన్ని కూడా పొందుతారు. కాబట్టి కుంభరాశి వారికి అయితే మొత్తం మీదనైతే ఈ విధంగానైతే ఉంటుంది. అలాగే అనారోగ్య సమస్యలు కావచ్చు, అనుకున్న పనులు కొంచెం ఏదైనా జాబ్ చేసినా కానీ మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది. దైవ బలం అనేది మిమ్మల్ని అది అన్ని వేళలా కలిసి వస్తుంది. రేపటి పూర్తి సమయంలో అన్ని వేళలా వెంకటేశ్వర స్వామి యొక్క దయ అయితే
మీ రాశిపైన పూర్తిగా కనిపిస్తుందండి. కాబట్టి స్వామివారి యొక్క సందర్శనం కూడా మీకు ఇంకా ఎక్కువగా మేలు జరిగేలాగా చేస్తుంది. కాబట్టి వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం కూడా మీరు చేసుకునేందుకు ప్రయత్నం చేయండి. వ్యాపార లాభదాయకం, ఉద్యోగం లేదా లాభదాయకం, ఆర్థిక ప్రయోజనాలన్నీ కూడా రేపటి రోజున మీరు చూడబోతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో కొంచెం శ్రద్ధ వహించండి. ఉద్యోగంలో ఆత్మవిశ్వాసాన్ని మీకు రెట్టింపేటువంటి విధానంగా రేపటి రోజున మీరు చూడబోతున్నారు. అంటే కొన్ని విషయాల్లో జోక్యం చేయకపోవడం మంచిది. కొంతమంది విషయాల్లో అనవసరంగా మీరు అరిగి దూరంగా ఉండడం మంచిది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.